యూపీఐ ట్రాన్సాక్షన్స్లో ఒక పెద్ద విచిత్రమైనటువంటి పరిణామం చోటు చేసుకుంటోంది. ఒకటి ఈ వచ్చిన తర్వాత పెరిగినటువంటి ఆదాయాలకు సంబంధించి వచ్చినటువంటి గొడవ చూసాం. అందులో భాగంగా ఏదైతే యూపీఐ అదే మన జిఎస్టీకి సంబంధించిన కేసులు కర్ణాటకలో చూసాం. అయితే ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఏంటయ్యా అంటే క్రమంగా ఈ యూపీఐ ట్రాన్సాక్షన్ సంబంధించి ఎన్పిసిఐ ఒక కొత్త ఉత్తర్వులు ఇచ్చిందనమాట. ఇబ్బంది ఏమి ఉండదు. ఇప్పుడు మనం సాధారణంగా డబ్బులు పే చేసిన తర్వాత బ్యాలెన్స్ ఎంత ఉందో చెక్ చేసుకుంటూ ఉంటుంటాం ప్రతిసారి. అలా ఇక పైన కుదరదు. రోజుకి 50 సార్లు మాత్రమే చెక్ చేసుకోవాలి. అట్లాగే యూపీఐతో లింక్ అయ్యి ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళి ఆ బ్యాంక్ అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉంది చూసుకోండి. ఎందుకంటే మనకి 3-4 బ్యాంక్ అకౌంట్లు ఉంటే వీటన్నిటి యూపీఐతో అనుసంధానం చేస్తాం. కాబట్టి అప్పుడు ఒక దాంట్లో డబ్బులు ఉండకపోతే రెండో దాంట్లో తెలుసుకోవడానికి కోసం చెక్ చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఇది నిరంతర ప్రక్రియ అయిపోయింది. ఫోన్ అవసరం లేకపోయినా ఎట్లా వాడుతున్నాం, యూపీఐ కూడా అవసరం లేకపోయినా అట్లా చెక్ చేసుకోవడం అలవాటు అయిపోయింది. అది ఒక 25 సార్లు మాత్రం చేసుకోవాలి, అంతకు మించి ఉండకూడదు అన్నటువంటిది. అంటే 25 సార్లు ఇది, 50 సార్లు అది. అంటే బ్యాంకుతో లింక్ అయినటువంటి చెక్ చేసుకునేటప్పుడు 25 సార్లు, విడిగా ఉన్నప్పుడు 50 సార్లు అన్నటువంటిది చెప్పుకొచ్చింది. రాబోయేటటువంటి రోజుల్లో మళ్ళీ దానికి ఏమైనా డబ్బులు కడతారని తెలియదు.